హలో గైజ్, ఇది సెకండ్ డే ఆఫ్ షాపింగ్. బాక్సింగ్ డే తర్వాత రోజు మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నా అనమాట. యాక్చువల్గా కంటిన్యూ చేస్తున్నా. సో ఏంటి అని అంటే చూస్తున్నారు కదా నేను ఏమేమి షాపింగ్ చేసినో అది మీకు చూపిస్తాం అనుకుంటున్నా. సో అంటే అంత పెద్దగా షాపింగ్ చేసింది ఏం లేదు, బట్ చేసినవి మాత్రం నేను మీకు చూపిస్తా. అండ్ రేట్లు మాత్రం నన్ను అడగొద్దు, బికాస్ మా మమ్మీ కూడా చూస్తుంది కాబట్టి. సో స్టార్ట్ చేద్దాము. టైం అనుకుంటా నేను ఇట్లాంటి ఒక షాపింగ్ హాల్ ఏదైతే చేశానో అది మీకు వీడియో చేయడము. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాము అని అంటే మై ఫేవరెట్ షూస్. నేను ఆ రోజు తీసుకున్నవి యాక్చువల్గా ఓన్లీ బాక్సింగ్ డేవే కాకుండా నేను ఇంకా బ్లాక్ ఫ్రైడే రోజు కూడా ఒక 2 pairs ఆఫ్ షూస్ తీసుకున్నా. అవి కూడా చూపిస్తా. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇవి. సో ఈ షూస్ వచ్చేసి ఆల్రెడీ వేసుకున్నా కూడా మొన్న రీసెంట్గా. ఎప్పుడు అని అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఒక వీడియో తీసాను కదా, సో అప్పుడు ఈ షూస్ వేసుకున్నా. అండ్ నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట ఆ కలర్ కానీ. అండ్ షాప్కి వెళ్ళంగానే మంచిగా దొరికినాయి. అండ్ ఇంకోటి ఏంది అని అంటే, సో ఫస్ట్ పేర్. సో ఎందుకు షూస్ అని అంటే, ఫస్ట్ థింగ్ ఈ బాక్సింగ్ డే అయినా కానీ బ్లాక్ ఫ్రైడే సేల్స్ అయినా కానీ ఫస్ట్ ఎక్కువ షూస్లోనే సేల్స్ ఉంటాయి అన్నమాట. సో నేను అది మిస్ అవ్వను. అండ్ నాకు షూస్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం, అందుకని షూస్ మీద ఎక్కువ పెడతా ఉంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవాళ తీసుకున్నా, ఇవాళ కాదు నిన్న తీసుకున్నా, ఐ మీన్ బాక్సింగ్ డే రోజు తీసుకున్నవే. చూస్తున్నారు కదా, ఫ్రమ్ ఫిలా. ఇవి వచ్చేసి నార్మల్ క్యాన్వాస్ అనరాదు, బట్ క్యాన్వాస్ టైప్ ఆఫ్ షూస్ అన్నమాట. సో ఇవి సింపుల్గా ఇట్లా ఉన్నాయి, చూడొచ్చు మీరు ఇక్కడ. వైట్ షూస్ ఏంటి అని అంటే, లైక్ నేను ఏదైనా 1 piece వేసుకున్నప్పుడు కానీ నార్మల్ జీన్స్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లాంటివి తీసుకున్నాను. సో కంప్లీట్ వైట్ ఉండి ఫిలా అని బ్లాక్ ప్రింట్లో వచ్చింది చిన్నగా. అండ్ నాకు ఇవి చాలా క్యూట్ అనిపించినాయి బేసిక్గా చెప్పాలంటే. నెంబర్ 2. అండ్ థర్డ్ షూస్ చూపించే ముందు లైక్ ఈ షూస్ అయితే నేను ఫస్ట్ ఎప్పుడో ఆస్ట్రేలియా వచ్చినప్పటి నుంచి నైకీలో చూస్తుండే అనమాట. సో ఎయిర్ మ్యాక్స్లో తీసుకోవాలి అని చెప్పేసి అప్పుడు నేను ఫస్ట్ చూసినప్పుడు $230 ఉండే. మళ్ళీ తర్వాత దాన్ని మొన్న చూస్తే యాక్చువల్ రేట్ వచ్చేసి $190 అట్లా ఉండే అనుకుంటా. సో నాకు ఏ రేట్లో వచ్చిందో చెప్తా నేను మీకు షూస్ చూపించిన తర్వాత. ఈ షూస్ నా ఫేవరెట్ షూస్ యాక్చువల్గా చెప్పాలి అని అంటే. ఎప్పటి నుంచో తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు దొరికినాయి అని చెప్పినా కదా, తీసేసుకున్నా. వెళ్ళంగానే ఫస్ట్ నా కళ్ళు దాని మీదనే ఉండే అనమాట. అండ్ నైకీ లైన్ చూసిండ్రు కదా స్టార్టింగ్ వీడియోలో ఎంతమంది ఉండేనో. సో మీరు నన్ను కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే మీకు ఆల్రెడీ ఎప్పుడో ఈ షూస్ నేను దాంట్లో పెట్టేసినాను తీసుకున్న రోజే. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ షూస్ ఇలా. సో రేటు ప్రస్తుతానికైతే ఆ వైట్ షూస్ అండ్ ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పే ముందు ఇప్పుడు దీని కాస్ట్ చెప్తా అన్నా కదా, చెప్తా ఒక్క నిమిషం. సో దాని షూస్ కాస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే $60కి నాకు ఆ షూస్ వచ్చేసినాయి. అంటే ఫస్ట్ $230 చూసిన, నెక్స్ట్ నేను 170 చూసిన, తర్వాత నాకు $60కి వచ్చినాయి అనమాట నైకీలో. సో అంతకంటే మంచి ఆఫర్ ఇంకేముంటుంది. అవి నా షూ స్టోరీ. అండ్ షూస్ అయిపోయినాయి ప్రస్తుతానికి. అండ్ బ్లాక్ ఫ్రైడే రోజే సేల్లో నేను తీసుకున్నది ఏంటి అని అంటే ఈ కెల్విన్ క్లెయిన్ బ్యాగ్ అనమాట. సీకేలో అంటే నాకు బ్యాగ్స్ అంటే అంత పెద్దగా ఇష్టం అని నేను ఏం చెప్పాను అంటే, ఫస్ట్ టైం నేను ఒక బ్యాగ్ కొన్నా అంటే అర్థం చేసుకోండి. అంటే కాలేజ్ బ్యాగ్ అవన్నీ ఉంటాయి, బట్ పెద్దగా నాకు బ్యాగ్స్ క్యారీ చేయడం, బ్యాగ్స్లో అవన్నీ క్యారీ చేయడం అస్సలు, వ్యాలెట్స్ కానీ అసలు ఇష్టం ఉండదు. అంటే అవసరం అయితే తప్పితే. సో ఫస్ట్ టైం నేను ఒక బ్యాగ్ తీసుకున్నా. నేను ఇది వేసుకొని మీకు చూపిస్తా. సో ఇదనమాట నా బ్యాగ్. సో బ్లాక్ ఫ్రైడే రోజు నేను అసలు బట్టలు ఏం తీసుకోలేదు అసలు, లైక్ జీన్స్ కానీ టాప్స్ కానీ అసలు ఏం తీసుకోలేదు. జస్ట్ నేను ఆ 2 షూస్ అండ్ ఇంకా ఈ బ్యాగ్ తీసుకున్నాను.
అండ్ ఆ రోజు లేట్గా వెళ్ళినాము యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఆ రోజు ఏం షాప్ చేయలేకపోయినా. అండ్ దెన్ బాక్సింగ్ డే రోజు కూడా సేల్స్ బాగుంటాయి అని చెప్పేసి నేను బాక్సింగ్ డేకి వెళ్ళినా కదా మార్నింగే లేచి. కానీ యాక్చువల్గా చెప్పాలి అని అంటే బాక్సింగ్ డే సేల్స్ కంటే బ్లాక్ ఫ్రైడే సేల్స్ అద్భుతంగా ఉన్నాయి. అంటే లైక్ రీజనబుల్గా పెట్టచ్చు, వర్త్ అన్నట్టు ఉండే అనమాట. బాక్సింగ్ డేకి సేల్స్ అట్లా లేకుండే. ఎందుకు అని అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ బ్రాండ్ మీకు కనిపిస్తుంది కదా, సూపర్ డ్రై. సో ఈ బ్రాండ్లో నేను బ్లాక్ ఫ్రైడే రోజు ఎట్లా చూసినానంటే బై 2 get 1 free విత్ దాట్ 2 అన్నట్టు పెట్టిండ్రు. బట్ ఇవాళ బై 2 ప్లస్ సేవ్ 20%. అంటే ఒకటి ఫ్రీ ఇచ్చిన దగ్గర 20% సేవ్ చేసుకున్నారు అనమాట బాక్సింగ్ డేకి. సో అట్లా డిఫరెన్సెస్ ఉండే. అందుకని నాకు బాక్సింగ్ డే సేల్స్ కంటే బ్లాక్ ఫ్రైడే సేల్స్ బాగా నచ్చినాయి. సో బాగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ నా షాపింగ్ లిస్ట్లో సన్ గ్లాస్ హెట్. సో నాకు యాక్చువల్గా సన్ గ్లాసెస్ లేవు అండ్ ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా. అసలు నా ఫేస్కి అస్సలు సెట్ అవ్వవు ఎంత ట్రై చేసినా కూడా. సో ఫైనల్గా ఒకటైతే దొరికింది. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తా పెట్టుకొని. సో రేబాన్లో తీసుకున్నా అనమాట. వేరే బ్రాండ్స్ అన్నీ చూసినా బట్ మన ఫేస్కి సెట్ అయ్యేది ఇంపార్టెంట్ కాబట్టి బ్రాండ్ ఇంపార్టెంట్ కాదు మనకి. అంటే నాకైతే బ్రాండ్ అస్సలు ఇంపార్టెంట్ కాదు, మనకు బాగుంటే సరిపోద్ది. షూస్ అయితే నాకు అసలు చాలా ఉన్నాయి, బ్రాండ్స్ నేనేం పట్టించుకోను. ఎక్కువ ఉంటే చాలు, డ్రెస్కి తగ్గట్టు ఉంటే చాలు అన్నట్టు ఫీల్ అవుతా. అండ్ ఇవి నా స్పెట్స్, మీకు ఇవి నేను క్లోజప్లో చూపిస్తా మళ్ళీ. సో నాకు చాలా బాగా నచ్చినాయి ఈ స్పెట్స్. అంటే ఈ షేడ్స్ ఏవైతే ఉన్నాయో రేబాన్లో తీసుకున్నవే నాకు 100% అంటే సాటిస్ఫైడ్ అనమాట ఫస్ట్ టైం. ఇవి నా సన్ గ్లాసెస్, నాకు చాలా బాగా నచ్చిన సన్ గ్లాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రాండ్ ఇక్కడ ఏంటి అని అంటే మన అమ్మాయిలకి బట్టలు. అవి ఇవాళ షాపింగ్ చేసిన కాబట్టి మెల్లిగా చూపిస్తాను. దానికంటే ముందు సో ఆ రోజు ఇంకోటి కూడా షాపింగ్ చేసిన, ఇది చెప్పడం మర్చిపోయినా నేను. పుమాలో జస్ట్ ఒక చిన్న హూడీ, ఏది నార్మల్ క్రాప్ హూడీ లాగా తీసుకొని ఉండే. సో ఈ నార్మల్ హూడీ ఇట్లా ఒక బ్లాక్లో, అంటే అన్నీ మనకి మ్యాక్సిమం బ్లాకే ఉంటాయి. సేల్లో ఉన్నట్టు అనిపించేసి తీసేసుకున్నా అనమాట. అండ్ అంటే ఎక్కువ సేల్స్ మనం చూసేది ఎందులో అంటే బేసిక్గా అయితే ఈ సేల్స్ అప్పుడు నైకీలో, అడిడాస్ అండ్ దెన్ ఇంకోటి ఏదో ఉంటుంది, ఏంటిది పూమాలోనే ఎక్కువ ఉంటాయి ఆఫర్స్ అనేటివి. అండ్ నెక్స్ట్ ఏం చెప్పాలి మీకు, ఇది వచ్చేసి ఫర్ ఎవర్ న్యూ. ఇది కూడా గర్ల్స్ కలెక్షనే ఉంటుంది, కంప్లీట్గా విమెన్ కలెక్షనే ఉంటుంది ఇందులో కూడా. సో ఇందులో నేను ఒక ఫ్లోరల్ టాప్ తీసుకున్నాను. యాక్చువల్గా ఫర్ ఎవర్ న్యూలో కాస్ట్లీ అనమాట, బట్ మనకి వచ్చిన బడ్జెట్లో నాకు నచ్చింది తీసుకున్నా. అండ్ దీని కింద నేను స్కర్ట్ వేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు ఆల్రెడీ స్కర్ట్స్ ఉన్నాయి, సో అలా వేసేసుకుందామని అనుకుంటున్నా. చూపిస్తాను నేను మీకు. ఆర్ఎల్స్ దీని కింద దీనికి మ్యాచింగ్ బ్లాక్ లెగిన్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ వైట్ అట్లా. ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. సో ఇది టాప్ ఇక్కడ ఇట్లా సెట్ అయిపోతుంది అనమాట. నేను మీకు చూపిస్తా. అండ్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తూ నేను వేసుకొని ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడండి. అండ్ కంప్లీట్ మ్యాచింగ్లో మాత్రం వేసుకొని నేను మీకు చూపించలేను ఇప్పుడు, బట్ ఇది వేసుకుంటే ఎలా ఉంది అనేది మాత్రం చూపించేస్తా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం చూపించాలి, మీకు కాస్ట్ కావాలి అంటే పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. సహనా రవ్వాలా అని ఉంటుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. సో సహనా రవ్వాలా అని ఉంటుంది, దాంట్లో మెసేజ్ చేయండి, నేను మీకు ప్రైజెస్ చెప్తా. నాట్ ఇన్ ద యూట్యూబ్ కమెంట్ సెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించాల్సింది లింట్ చాక్లెట్స్. సో
లింక్ చాక్లెట్స్ అనేటివి చాలా ఫేమస్ యాక్చువల్గా చెప్పాలి అని అంటే. ఆల్మోస్ట్ వరల్డ్లో చాలా ఫేమస్ ఇవి. అండ్ చూడంగానే తీసుకున్నా అనమాట. ఒకప్పుడు బాగా తింటుండే, ఇప్పుడు తినట్లేదు. బట్ ఇప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత చాలా టేస్టీగా ఉండే, సో తీసుకుందామని చెప్పేసి. ఇది ఏంటి స్విస్ థిన్స్ అని ఉన్నాయి, అంటే లైక్ చాలా థిన్ లేయర్స్ ఉండే చాక్లెట్స్ అనమాట. సో ఇట్లా మనకి చిప్స్ లాగా వస్తాయి కదా, అట్లా ఉంటాయి ఇవి. సో ఇది ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నా. చూద్దాం, టేస్ట్ చేయలేదు నేను ఇంతవరకు అయితే. అండ్ దెన్ ఇవి డార్క్ చాక్లెట్స్. అండ్ వేరే చాక్లెట్స్ కూడా ఉన్నాయి, కానీ నేను ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం, నా రూమ్లో పెట్టుకోవడం తప్పితే వాటిని నేను మర్చిపోతా, మళ్ళీ తినడానికి కూడా నాకు గుర్తుండదు. సో నేను తీసుకురాలేదేమి, ఇవి మాత్రమే తీసుకున్నా ఫ్రమ్ లింట్ చాక్లెట్స్. అండ్ దెన్ మీకు చూపించాల్సింది ఏంటి అని అంటే, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అంటే బాక్సింగ్ డే తర్వాత రోజు ఏదైతే చేసినో అది బాగా నచ్చింది. ఫ్రమ్ గెస్ డెనిమ్స్ లో జాకెట్స్ ఉంటాయి కదా, అట్లా. సో ఇది ఆ జాకెట్ మీకు కనిపిస్తున్నాను అనుకుంటున్నా క్లియర్గా. అండ్ ఇది కూడా నాకు బాగా నచ్చింది, ఇప్పుడు వేసుకున్న జీన్స్కి కూడా సెట్ అయిపోతుంది. అండ్ ఏదైనా లోపల మంచి వైట్ కలర్ కానీ దీనికి కాంట్రాస్ట్ కలర్స్ కానీ వేసుకొని ఈ జాకెట్ అట్లా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ జాకెట్ తీసుకున్నా. యాక్చువల్గా దీని కాస్ట్ మాత్రం నేను చెప్తా మీకు. యాక్చువల్ కాస్ట్ అయితే $149 అని ఉంది. బట్ నాకు ఈ గెస్ జాకెట్ వచ్చేసి $50కి వచ్చేసింది. సో నేను రీసెంట్గా ఒక జాకెట్ తీసుకున్నాను అనమాట వేరే ఫ్రెండ్కి. అప్పుడు ఎంత కాస్ట్ పడిందో నాకు ఐడియా ఉంది కదా. సో నాకు చాలా బెటర్ ప్రైస్లో చాలా మంచి బ్రాండ్లో వచ్చింది. సో నేను తీసేసుకున్నా. అండ్ నాకు ఇట్లా డెనిమ్స్లో అసలు ఏ జాకెట్ లేదు. అండ్ ఆస్ట్రేలియాలో మనకు కావాల్సిన హూడీస్, స్వెట్ షర్ట్స్, ఇట్లాంటి జాకెట్సే కంపల్సరీ. ఎందుకు అని అంటే వెదర్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు కాబట్టి 100% మనకి ఇలాంటివి కావాలి. అండ్ అంటే ఏంది ఇట్లా మడత పెడుతున్నాం అనుకోకండి, మళ్ళీ తర్వాత మంచి మడత పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, నెక్స్ట్ ఈ బ్రాండ్ ఇంతకుముందు చూపించినా కదా, సూపర్ డ్రైలో నేను ఇంకొక దీనేంటి స్వెటర్ టైప్ ఆఫ్ జాకెట్ తీసుకున్నా అనమాట. మీరు ఆల్రెడీ అంటే ఆ రోజు వీడియో చేయలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో కనుక ఫాలో అయితే కాఠ్మండూలో నేను ఒక పీచ్ కలర్ జాకెట్ వేసుకున్నా, లాంగ్ జాకెట్. సో నాకు లాంగ్ ఉంది, అదే మోడల్లో ఇట్లా నాకు షార్ట్ లేదు కదా అని చెప్పేసి ఇది ఒకటి ఉండాలి కంపల్సరీ ఇక్కడ అని. ఇదే కాఠ్మండూలో అయితే మనము $200, $250 పెట్టాల్సి వస్తుండే. బట్ నాకు ఇది క్వైట్ గుడ్ ప్రైస్లో వచ్చింది, ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్లో వచ్చేసింది సూపర్ డ్రైలో. సో నేను తీసేసుకున్నా. చూడొచ్చు, అంటే ఈ బ్రాండ్స్లో ఏంటి అని అంటే మనకి ఫస్ట్ థింగ్ స్టాండర్డ్గా ఉంటాయి బట్టలు అనేటివి, అందుకని చెప్పేసి నేను ఇది ప్రిఫర్ చేసిన. అండ్ ప్రతిరోజు వేసుకోము కదా దీన్ని, అకేషనల్గానే వేసుకుంటా నేను. రెగ్యులర్గా అయితే లైక్ చేంజ్ చేస్తూ ఉంటాను కాబట్టి బాగుంటుంది. సో ఇదొక జాకెట్. అంటే నేను ఇక్కడ షాపింగ్ చేసినవి ఏంటి అని అంటే షూస్ కొంచెం ఎక్కువ షాప్ చేసినానేమో కానీ ఏవైతే అవసరం ఉన్నాయో అవే తీసుకున్నా మ్యాక్సిమం. బికాజ్ లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ బాక్సింగ్ డేకి ఏవైతే షాపింగ్ చేసినో అసలు ఏం షాపింగ్ చేస్తున్నానో లెక్క లేకుండా షాపింగ్ చేసేసిన. అట్లా చెయ్యొద్దు ఈసారి, ఇష్టం ఉన్నట్టు షాప్ చేసి మళ్ళీ తర్వాత ఇది ఎందుకు తీసుకున్నా అని ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి ఈసారి చూసి చూసి మరి నాకేం అవసరం అనేది షాపింగ్ చేసిన అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు పోర్ట్మ్యాన్స్లో చూపివ్వాలి. ఇదొక టాప్, ఇవన్నీ నిట్ టాప్సే, కైండ్ ఆఫ్ నిట్ టాప్స్. సో ఇలా వచ్చింది. మీరు ఇక్కడ హ్యాండ్స్ చూడొచ్చు, అంటే మీకు దూరం నుంచి ఎట్లా కనిపిస్తుందో ఐ డోంట్ నో, బట్ హ్యాండ్స్ ఇట్లా వచ్చినాయి. అండ్ కైండ్ ఆఫ్ స్లీవ్లెస్ అనమాట. నేను ఎప్పుడు మీరు నన్ను బ్లాక్లో కానీ చూడండి, ఇప్పుడు కూడా కైండ్ ఆఫ్ బ్లాక్ టీషర్ట్ వేసుకున్నా. సో అన్ని బ్లాక్ డ్రెస్సెసే ఎక్కువ ఉంటాయి నాకు. సో నేను డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తున్నా ఇప్పుడు, బికాజ్
ఓకే, ఇందులో బ్లాక్లో మనం ఇట్లా కనిపిస్తాము, మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ వేరే కలర్స్ ట్రై చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి బ్రైట్ కలర్స్ ట్రై చేస్తున్నా. ఈవెన్ లైక్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి, బట్ ప్రస్తుతానికైతే ఐ జస్ట్ వెంట్ విత్ దిస్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్మెన్స్లోనే ఈ బ్రాండ్ ఏదైతే ఉందో నాకు చాలా ఇష్టం. అంటే దీంట్లో కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బట్ స్టిల్ పోర్ట్మెన్స్ అని చెప్పేసి దీంట్లో కాస్ట్లీ ఉంటాయి, కానీ నాకు వాళ్ళ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఇష్టం. అంటే లాంగ్ లైఫ్ ఇస్తుంది అనమాట ఆ ఫ్యాబ్రిక్. సో లాస్ట్ టైం కూడా తీసుకున్నా, బట్ అప్పుడు ఎక్కువ డిస్కౌంట్ లేకుంటుండే. బట్ ఈ బాక్సింగ్ డేకి 40% డిస్కౌంట్ పెట్టిండ్రు ఆన్ ఆర్ఆర్పి చేంజ్ చేసి ఫర్దర్ డిస్కౌంట్ ఉంది 40% యాక్చువల్గా. సో అట్లా తీసుకున్నా. అండ్ ఈ టాప్ వచ్చేసి లైక్ మన బాడీకి ఫిట్ అయిపోతుంది కరెక్ట్గా. అండ్ ఇట్లా ఇది పింక్ కలర్. అండ్ హ్యాండ్స్ చూసాను కదా, మన హ్యాండ్స్ షేప్ వచ్చేస్తుంది ఇది వేసేసుకుంటే. నేను ఇది వేసుకొని చూపిస్తాను మీకు. నాకు బాగా నచ్చింది, ఇట్లాంటి టాప్ నా దగ్గర లేదు. సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అయితే నార్మల్గా ఇప్పుడు ఇవి కాస్ట్లీ బ్రాండ్ అని చెప్పినా కదా, అంటే మీకు కాస్ట్లీ కాదు నాకు తెలియదు, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఒక సెక్షన్లో ఇట్లా పెడతారనమాట, ఫాల్టీ పీసెస్ అని చెప్పేసి దానికి $5 అని పెట్టేసిండ్రు. దాంట్లో నాకు జీన్స్ బాగా నచ్చింది, బట్ నా సైజ్ లేదు. కొంచెం పెద్ద సైజు ఉంటే నేను జీన్స్ కూడా తీసుకునేదాన్ని, దాంట్లో మీకు ఇప్పుడు చూపించేదాన్ని. బట్ బాగుండే అసలు. అంటే ఫాల్టీ పీసెస్ అని అక్కడ పెట్టిందని నాకు అర్థం కాలేదు. ఇది కూడా నేను ఫాల్టీ పీసెస్ నుంచే పిక్ చేసుకున్నా, $5 దీనికి. నేనైతే అంటే అక్కడ చూసిన ఫాల్టీ పీసెస్, అంటే దీంట్లో ఫాల్ట్ ఏముంది అని చెప్పేసి. ఏం ఫాల్ట్ లేదు, బట్ ఏంటో నాకు అర్థం కాలేదు. సో వాళ్ళు క్లియర్గా ఇక్కడ పెట్టాను. ఈ టాప్కి అయితే $79. సో అంటే అర్థం చేసుకోండి దాంట్లో ప్రైజెస్ ఎట్లుంటాయో. సో ఫాల్టీ పీసెస్ అని ఇక్కడ పెట్టాను అనమాట. అందుకని చెప్పేసి వెళ్ళి చెక్ చేసుకుంటే నాకు ఇది దొరికింది $5కి. సో 79 పెట్టే బదులు $5 పెట్టడం బెటర్ కదా అని చెప్పేసి నేను ఈ టాప్ కూడా తీసుకున్నా. సో కైండ్ ఆఫ్ నిట్ టాప్స్ లెక్కనే ఉంటుంది కంప్లీట్గా. ఇదొకటి. ఇంకొక ఫాల్టీ పీస్ కూడా దొరికింది నాకు. అట్లా 2 టాప్స్ తీసుకున్నా. అందులో మిగతావన్నీ మంచివే. దిస్ వన్, ఈ టాప్ కనుక మీరు చూస్తే వీళ్ళు ఫాల్ట్ ఏమని రాసిండ్రు తెలుసా, దీని మీద రాయలేదు. దాని మీద ఏమని రాసిండ్రు అంటే ఫ్యాబ్రిక్ ఫ్లా అని చెప్పేసి పెట్టేసిండ్రు. అంటే ఏంటో నాకు తెలియదు అసలు. బట్ ఈ టాప్ కూడా నాకు నచ్చింది. నాకు తెలిసి ఇది ఏం ఫాల్ట్ చెప్పనా నేను, ఇక్కడ ఒక చిన్న మరక పడింది, చిన్నగా బ్లాక్ మార్క్ ఉంది, అది ఫాల్ట్ ఏమో. బట్ ఇట్లాంటివే సేమ్ నాకు బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ నేను ఎప్పుడు వేసుకున్నానంటే స్కై డెక్ వీడియో ఏదైతే ఉందో, సో అందులో బ్లాక్ టాప్ వేసుకున్నాను నేను, సేమ్ యాస్టిస్ వైట్ టాప్ ఇది. అండ్ ఎందుకు తీసుకున్నానంటే $5 కదా అని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. అండ్ నేను ఏవైతే డాలర్స్ ఇట్లా చెప్తున్నానో ప్లీజ్ డోంట్ కన్వర్ట్ ఇన్ టు ఇండియన్ రూపీస్ చేసి మళ్ళీ ఇంత అంత అనకండి. అండ్ ఇంకొకటి లాంగ్ 1 పీస్ లాగా తీసేసుకున్నా నేను. అంటే లాంగ్ అంటే మరీ లాంగ్ కాదు, 1 పీస్ లాగా తీసుకున్నా. కొంచెం ఫార్మల్ లుక్ ఉంది దీనికి, బట్ నాకు నచ్చింది. దీనికి గోల్డ్ బటన్స్ వచ్చినాయి, ఇప్పుడు చూపిస్తాం. సో ఇది 1 పీస్ లాగా డ్రెస్ అన్నమాట. ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ మనకి వేస్ట్ దగ్గర కూడా ఎట్లా అంటే వెనకల ఇలాస్టిక్ టైప్ ఇచ్చేసిండ్రు, బికాజ్ మనకి కరెక్ట్గా షేప్లో సెట్ అయిపోవాలి అని చెప్పేసి. అండ్ ఇలా ఉంది టాప్, నేను వేసుకొని చూపిస్తాను, మీరు చూడండి. ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ బట్టలు అని అంటే ఫస్ట్ థింగ్ నేను క్లాత్స్ అసలు ఫస్ట్ ఇట్లా షాప్ చేయడం కంటే అప్పుడప్పుడు నేను ఏం చేస్తా అంటే షీన్ ఉంటుంది కదా, షీన్లో వెతుకుతూ ఉంటాను అనమాట ఏమైనా బాగుంటాయా అని చెప్పేసి.
సో దొరికితే తీసేసుకుంటా, బట్ బాక్సింగ్ డేకి కానీ స్పెసిఫిక్ ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలా నచ్చితే తీసేసుకుంటా. అండ్ చూసిండ్రు కదా, నేను షూస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా అండ్ వాచెస్కి కూడా. బట్ ఈసారి అసలు దాని మీద లైక్ ఎలాంటి డిస్కౌంట్ నాకు వర్త్ అనిపించలేదు. అంటే కొన్ని షాప్స్లో ఎట్లా అంటే బాక్సింగ్ డేకి అయినా సేల్స్ అని పెట్టేసి, మన ఇండియాలో అయినా ఎక్కడైనా కూడా ఎట్లా చేస్తారు, యాక్చువల్గా 100 ఉన్నదాన్ని ఏం చేస్తారు, దాన్ని 200 లాగా పెంచి 50% డిస్కౌంట్ అని అదే 100కి ఇస్తారు. అది మనకి తెలిసినప్పుడు ఎందుకు తీసుకుంటాము? నాకు అట్లా కొన్ని నేను ఆల్రెడీ వెతుకుతున్నప్పుడు అంటే సేల్స్కి ముందు చూసినవి నాకు గుర్తుంటవి కదా, సో ఆ గుర్తున్నవి నేను తీసుకోలేదు అనమాట. అందుకని నాకు ఐడియా ఉంది. సో అందుకే నేను కూడా మీకు చెప్పేది ఏంటి అని అంటే, ఇష్టం ఉన్నట్టు షాపింగ్ చేయకండి బాక్సింగ్ డేకి కానీ బ్లాక్ ఫ్రైడే సేల్స్కి కానీ. ఎందుకు అని అంటే ఫస్ట్ చూడండి అది కరెక్టా కాదా, లైక్ ఏవైతే తీసుకుందాం అనుకుంటారో ఇంతకుముందు ఏ ప్రైస్ ఉండేది, ఇది తగ్గిందా లేదా అని. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ చేంజ్ చేస్తారు, ఆఫ్ కోర్స్ ఆ ట్యాక్స్ చేంజ్ చేసినప్పుడు ప్రైస్ని పెంచి 50% చేస్తారు. సో నార్మల్ యాక్చువల్ ప్రైస్కి వస్తుంది. మనం ఏమనుకుంటాము 50% ఆఫ్కి వచ్చింది అని అనుకుంటాము. సో మేబీ నాకు కూడా అలా ఏదైనా దానికి జరిగి ఉండొచ్చు, కానీ షూస్కి మాత్రం కాదు. అంటే షూస్కి వర్త్ అన్నమాట నేను పెట్టినవి. సో అందుకని షూస్ తీసుకుంటా ఉంటా ప్రతిసారి. అండ్ ఇంకొకటి ఉండాలి, ఏదది లీలో తీసుకున్నా ఒకటి జీన్స్. అంటే జీన్స్ ఇంకా నార్మల్ కాస్ట్ ఎంత ఉంటుందో అంతే ఉంది, బట్ ఓకే అన్నట్టు. నాకు జీన్స్ తీసుకుంటుంటే ఎంత కన్ఫ్యూజన్ అంటే, అసలు నేను ఏ కలర్ తీసుకోవాలి? మన దగ్గర బ్లాక్ ఉంది, ఇది యాషో గ్రే ఏదంటామో ఆ కలర్ ఉంది, లైట్ బ్లూ కలర్ ఉంది, అట్లా థిక్ బ్లూ కలర్ ఉంది. సో అసలు జీన్స్లో ఉండేటివే నార్మల్గా ఆ 4-5 కలర్స్. బట్ నేను స్పెసిఫిక్గా వెతికింది మాత్రం నాకు ఆలివ్ గ్రీన్లో జాగర్ జీన్స్ కావాలి అని చెప్పేసి నేను వెతుకుతుండే, బట్ నాకు అది వాళ్ళు దొరకలేదు. నెక్స్ట్ నేను ఆన్లైన్లో కావాలి అన్నప్పుడు ఆర్డర్ చేసుకుంటాం. అంటే సైడ్కి పాకెట్స్ వచ్చి జాగర్ జీన్స్ క్లాత్లో రావాలి అది కంప్లీట్గా. మనకి జెగ్గింగ్స్లో వస్తుంది, అది దొరుకుతుంది అది ఈజీగా, బట్ నాకు అది వద్దు అని చెప్పేసి తీసుకుని ఉండే. సో ఇది కైండ్ ఆఫ్ ఇక్కడ డిఫరెంట్ షేడ్ ఉంది, అంటే ఐ మీన్ ఇది గ్రే కలర్లో వచ్చేసి షేడ్ వచ్చింది. సో అట్లా నేను తీసుకున్నా. అంటే ఫిట్టింగ్ బాగుందనమాట యాక్చువల్గా చెప్పాలి అని అంటే, కరెక్ట్గా సెట్ అయింది. అంటే మరీ టైట్గా ఉండి, ఇప్పుడు నేను ఏదైతే ఈ జీన్స్ వేసుకున్నానో ఈ జీన్స్ నాకు చాలా టైట్ ఉంటుంది. అంటే ఐ మీన్ స్కిన్ టైట్ లాగా ఇట్లా ఉండిపోతుంది. ఇది కూడా స్కిన్ టైటే, బట్ మంచిగా ఉందనమాట కంఫర్టబుల్గా. సో అందుకే నేను ఇది తీసుకున్నా లీలో. సో ఇది బాగా నచ్చింది నాకు. అండ్ దీని అయితే వేసుకొని చూపించలేను ఇప్పుడు, బికాజ్ మీకు అర్థమైపోతుంది కదా ఎలా ఉందనేది. సో అందుకని. అండ్ హియర్ కమ్స్ నెక్స్ట్. ఇంకేం లైఫ్ అయిపోయినాయి, దీంట్లో పెట్టేసి మాట్లాడదాం. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ అని అంటే, ఇప్పుడు నేను కౌంట్ చేయలేదు ఎంత షాపింగ్ చేసినా ఏంటి అని చెప్పేసి. అండ్ మీకు అన్నీ చూపించేసిన. సో చూసుకోండి, నేను షాపింగ్ చేసినవి ఏంటి అని అంటే షూస్, అంటే షూస్కే పెట్టడము, అంటే ఉన్నా కూడా షూస్ కావాలి అనుకోవడము, దానికే ఎక్స్ట్రా పెట్టడం తప్పితే నేను దేనికి కూడా లైక్ ఫీల్ అవ్వలేదు, అయ్యో దీనికి ఖర్చు చేసిన ఎందుకు, అవసరమా, ఆల్రెడీ ఉన్నాయి కదా అన్నట్టు దేనికి ఫీల్ అవ్వలేదు నేను. అండ్ సన్ గ్లాసెస్ అయితే కంపల్సరీ నాకు కావాలి కాబట్టి నేను అది తీసుకున్నా. అండ్ ఇంకా బట్టలు అంటే కావాలి కదా నార్మల్గా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మేము ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆ వ్లాగ్స్ కూడా వస్తే ట్రిప్కి వెళ్తే పక్కా. సో దానికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ట్రిప్లో నేను మీకు మ్యాక్సిమం ఈ డ్రెస్సెస్ తో కనిపిస్తా. అండ్ ఇంకొన్ని ఏవైతే నేను షీన్లో ఆర్డర్ చేసినో అవి కూడా
ఆ ట్రిప్లో యూజ్ చేద్దాము అని చెప్పేసి పక్కన పెట్టేసిన. బికాజ్ మేము ఎక్కడ బయటకు వెళ్ళింది లేదు, ఇక్కడ ఎప్పుడో ఒకసారి. అండ్ ఇప్పుడు ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసినాము. బట్ ఐ డోంట్ నో ఏమవుతుందో ఏంటో, బికాజ్ కేసెస్ అనేటివి పెరుగుతున్నాయి. మళ్ళీ ఇన్ని డేస్ మాస్కులు పెట్టుకోవాలని రూల్ లేకుండా ఇక్కడ, బట్ మళ్ళీ వచ్చినాయి అనమాట మాస్కులు పెట్టుకోవాలి అని చెప్పేసి, చెక్ ఇన్ చేయాలి కంపల్సరీ అని చెప్పి. సో ఒక పెద్ద ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. ఆ ట్రిప్ ఏమవుతుందో నాకు తెలియదు. సో దానికోసం కూడా కొంచెం షాపింగ్ చేసిన. అండ్ దీంట్లో నేను అసలు ఇయర్ రింగ్స్ కానీ ఇట్లా యాక్సెసరీస్ ఏం తీసుకోలేదు. ఎందుకు అని అంటే ఇవాళ వెళ్ళినప్పుడు కూడా లైక్ ఈ రోజు నెక్స్ట్ డే ఆఫ్టర్ బాక్సింగ్ డే వెళ్ళినప్పుడు ఎట్లా అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళినాము. అండ్ ఇవాళ వెళ్ళింది మేము డిఎఫ్ఓ ఎస్ఎండన్, అదొక ప్లేస్లో ఉంటుంది. మొన్న వెళ్ళింది సౌత్ వాఫ్ డిఎఫ్ఓ. సో అక్కడ పార్కింగ్ ఎంత ఇబ్బంది అయింది అని అంటే లైక్ పార్క్ చేసుకోవడానికే చాలా మంది వెయిట్ చేస్తుండే. సో పార్కింగ్ ఇబ్బంది అయింది అక్కడ. బట్ పెట్టేసుకున్నాము, దొరికింది. వేరే దూరంలో పెట్టేసుకుని మేము వాక్ చేసుకుంటూ వెళ్ళినాము. అండ్ దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క షాప్, ఒక్కొక్క స్టోర్ అట్లా తిరుగుతూ ఈవినింగ్ అయిపోయింది, 6 అయిపోయింది. ఇవాళ చాలాసేపు ఉన్నాము అండ్ ఓపిక్గా చూసుకున్నాము. మధ్యలో ఒక ఐస్ క్రీమ్ అలా ఎనర్జీ కోసం తినేసి, సో అట్లా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది గైస్ నా షాపింగ్ ఈ ఇయర్ కంప్లీట్గా ఏదైతే చేసినా మీకు అన్నీ చూపించేసినాను. అండ్ కమెంట్ సెక్షన్లో ఏం కమెంట్ చేస్తారు అని అంటే, నేను తీసుకున్న దాంట్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి, చూద్దాము ఏది బెటర్గా నేను తీసుకున్నా అని చెప్పేసి నాకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇట్లాంటి ఒక వ్లాగ్ చేస్తున్నా. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సానా రవ్వాలా. సో that's it for today. Sana Rawala signing off. See you in the next vlog.